నా పేరు అనంతల భాస్కరరావు, మేలచెరువు గ్రామం. నేను టైలర్ పని చేస్తూ ఉంటాను. శ్రీరామదూత స్వామి వారు నాకు 2021లో పరిచయం అయినారు స్వామివారి భక్తుల ద్వారా. అక్కడ 2021 నుంచి నేను స్వామివారిని పూజ చేసుకుంటూ ఉన్నాను. నేను నీలంపాటి శ్రీలక్ష్మి అమ్మవారిని 35 సంవత్సరాల నుంచి కొలుస్తున్నాను. అలాగే స్వామివారిని కూడా కొలుసుకుంటూ ఉన్నాను. అక్కడి నుంచి కూడా నాకు ఇబ్బందులు లేవు. స్వామివారిని తలుచుకుంటూ ఉన్నాను. కాకపోతే నాకు నెల మధ్య ఒక 2 ఇబ్బందులు వచ్చినాయి. నా చిన్న అమ్మాయి బిడ్డ, నా పెద్ద అబ్బాయి ఇద్దరు కలిసి ఆడుకుంటూ స్కూల్ అయ్యారు. ఇసిరెత్తి అది ఒక ప్రమాదం తెప్పింది. వందే రామదూతం అనుకుని స్వామివారిని మర్చిపోకుండా అప్పటి నుంచి బాగా స్వామివారి నమ్మకం కలిగింది. ఎందుకంటే నాకు ఆ ప్రమాదం అనేది రాకుండా చేశాడు. అది లేకపోతే మేము కుటుంబం అంతా శోక సముద్రంలో ఉండేవాళ్ళం. దానికి కారణం మేము ఇట్లా సుఖంగా ఉండటానికి, దిగులు చింత లేకుండా ఉండటానికి, మాకు ఆ బాధ లేకుండా చేయడానికి కారణం శ్రీరామదూత స్వామివారి పాదపద్మములకు నమస్కారం. అలాగే నాకు పిడుగురాల్లో ఒక ఇల్లు ఉంది. నాకు 2 ఆడపిల్లలు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే 6 లక్షల రూపాయలు అప్పు అయింది. ఆ అప్పు తీర్చడానికి కొరకు నేను మా పిడుగురాల్లో ఇల్లు బేరం పెట్టాను. కానీ ఎప్పటికి కూడా సంవత్సరం ఆ నెల దాకా నాకు బేరం రాలేదు. తర్వాత స్వామివారి శ్రీరామదూత స్వామివారి భక్తుడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళి నేను నా బాధ విన్నవించుకున్నాను. అయితే నాయన, నువ్వు స్వామివారిని కలుసుకొని ఇల్లు పిడుగురాలా నీకు పోయేసరికి నీ ఇల్లు బేరం వస్తుంది. మనస్సాక్షిగా నమ్ముకో. మనసులో ఒకటి పైకి ఒకటి అనుకొని పోతే కాదు నాయన. మనస్సాక్షిగా శ్రీరామదూత స్వామి నమః అనుకొని నామంతో వెళ్ళిపో, నీకు అక్కడికి వెళ్ళక బేరం అయితే అని చెప్పి ఆ భక్తుడు చెప్పాడు. నేను పిడుగురాలు వెళ్ళాను. నేను పోయాక అక్కడ బోకరు ఉండి, నీ ఇల్లు 9,30,000 బేరం వస్తుంది, 11 లక్షలకైతే పోదన్నాడు. సరే, స్వామివారి కలగజేసినప్పుడు కాదనుకున్న 9,30,000 రూపాయలకు అమ్ముకున్నాను. 6 లక్షల రూపాయలకి 1,50,000 వడ్డీ అయితే 7,50,000 రూపాయలు, 9,30,000లో 7,50,000 రూపాయలు కట్టేశాను. బాకీ లేకుండా పోయింది. ఇక బాకీలో నన్ను ఎప్పుడు ఎవరు అడగకుండా పోయారు. నేను ఇప్పుడు ఇక్కడ ఉండటానికి కారణం బాకీ లేకుండా హాయిగా నా కుటుంబంతో సుఖశాంతులతో జీవిస్తున్నాను. మా బాధలు, మా కర్మలు శ్రీరామదూత స్వామి తొలగించాడు. ఇట్లా మేము ఉండటానికి కారణం కూడా శ్రీరామదూత స్వామివారి పాదపద్మాలు మేము జీవించి ఉన్నంతకాలం మా కుటుంబం మేము ఆయన పాదపద్మములు విడవము. ఆయన సేవలోనే ఉంటాం. ఆయన సత్సంగాలకి, దాంపత్య వ్రత పూజలకి వెళ్తూ ఉంటాం. అలాగే నేను 7 నెలల క్రితం నుంచే స్వామివారి సేవా కార్యక్రమాలకు సత్సంగానికి రావడం జరుగుతుంది స్వామివారి భక్తుడి ద్వారా. అయితే స్వామివారే నాకు స్వామివారి మీద పాటలు రాసేటువంటి భాగ్యాన్ని నాకు కల్పించాడు శ్రీరామదూత స్వామి. ఆ స్వామివారి పాటలు నేను రాయటం, నేను పాడటం సత్సంగాల్లో నాకు, నా కుటుంబానికి ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది నాకు పూర్వజన్మ సుకృతంగా అనుకుంటున్నా. ఎందుకంటే శ్రీరామదూత స్వామివారు నాకు పాటలు రాసి నాతో పాడిస్తున్నాడు అంటే దానికి కారణం ఆ స్వామి దయ. ఆ స్వామి పాదపద్మములకు నా నమస్కారం. అలాగే నాకు ఇవాళ ఇప్పుడు దాకా కూడా మిషన్ కుట్టుకుంటూ బతుకుతున్నానంటే కారణం ఈరోజు నాకు మిషన్ దగ్గర పని లేదు అని అనడానికి లేదు. ప్రతిరోజు నాకు 2 చొక్కాలు, 2 ప్యాంట్లు, ఏదో ఒకటి స్కూల్ డ్రెస్సులు వస్తూనే ఉన్నాయి. దానికి కూడా కారణం శ్రీరామదూత స్వామివారు నాకు ఇంట్లో స్వామివారి కలగజేస్తాడు. నాకు బట్టలు కూడా బాగానే వస్తున్నాయి స్వామివారి దయ వల్ల. ఇక స్వామివారి దయ వల్ల మాకు ఏ లోటు లేదు. అందుకని స్వామివారి మీద నేను పాటలు రాయడం నా పూర్వజన్మ సుకృతంగా అనుకుంటూ స్వామివారిని నా కంఠంలో ప్రాణం ఉన్నంతకాలం నేను స్వామివారిని మర్చిపోలేను. వందే రామదూతం.